ఈ నెల 7న ఎంఆర్పిఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామాన ఘనంగా నిర్వహించుకుందాం. ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు దోమాల గంగారాం మాదిగ జగిత్యాల పట్టణంలో జై భీమ్ నగర్ వార్డులో బొల్లారపు దివాకర్ మాదిగ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు దోమాల గంగారాం మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 1994 మాదిగ రిజర్వేషన్ పోరాటం సమితి ఏర్పాటు చేసి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణతో పాటు మాదిగ ఆత్మగౌరవాన్ని సగర్వంగా నేను మాదిగ అని చెప్పుకునే విధంగా మాదిగ గౌరవాన్ని ఈ భారతదేశంకు పరిచయం చేసినటువంటి నాయకుడు మందకృష్ణ మాదిగ అని అన్నారు. మాదిగల ఆకాంక్ష సాధన కోసం జరుగుతున్న ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధించే వరకు ఈ పోరాటం సాగుతుందని ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పట్టణాలలో గ్రామాలలో ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం రోజున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అన్ని గ్రామాల్లో మరి జెండా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఏదైతే 29 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30 సంవత్సరాలు కడిగిస్తున్నటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994లో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు మరి ఆంధ్రప్రదేశ్ ఈదుమూడి గ్రామంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మరి ఏర్పాటు చేసినటువంటి దండోరా ఉద్యమం మరి అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలకు ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేద ప్రజల కోసం అనేకటువంటి పోరాటాలు గాంధీనగర్ ఊళ్ళో ఎంఆర్పిఎస్ ఈ జూలై 7న జరగబోయే ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జెండా ఎగరేయాలని జగిత్యాల జిల్లా కమిటీ నిర్ణయిస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు చేసిన ఉద్యమాలు ప్రజలు చూస్తున్నారు. ఆరోగ్యశ్రీ, విధుల పింఛన్, వితంతుల పింఛన్, ఒంటరి మహిళా పింఛన్, వికలాంగుల పింఛన్, పాస్పోర్ట్ తోడు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సామాజిక వేత్తగా ఈ దేశంలో ఏమన్నంటే ఈరోజు మందకృష్ణ మాదిగ అని చెప్పుకోవచ్చు. ముందుకు దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ నెల 7వ తారీఖు నాడు జగిత్యాల పట్టణంలో మరియు ఇతర మండలాల్లో ప్రతి గ్రామంలో ఆత్మగౌరవమైన మన మాదిగ జెండా ఎంఆర్పిఎస్ జెండా ఎగరవేయాలని సందర్భంగా గుర్తు చేస్తూ పిలుపునిస్తున్నాను.